అస్మద్గురుభ్యో నమ. భగవద్గీత నిత్యానుసంధానం అనే కార్యక్రమము ప్రారంభించడమైనది. భజగోవిందం ఆది శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే, భగవద్గీత కించిద గీత గంగా జలాలివ కణికాపీత్వ అన్నారు. ప్రతిరోజు ఎంతో కొంత భగవద్గీతను పారాయణం చేయడం, శ్లోకాలను అర్థాలను పారాయణం చేయడము, గంగాజలాన్ని స్వీకరిస్తే మానవ జన్మకు సార్థకము అని చెప్పడం జరిగింది కదా. అందులో భాగంగా మనము శ్రీమద్ భగవద్గీతలోని 7వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు పారాయణం చేద్దాం. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున, ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అర్జునుడితో, అర్జున, నన్ను సేవించే పుణ్యపురుషులు 4 రకాలు. ఆపదలో ఉన్నవాడు, ఆత్మతత్వం తెలుసుకోగోరేవాడు, సిరి సంపదలు కోరేవాడు, ఆత్మజ్ఞానము కలిగినవాడు. తేషాం జ్ఞాని నిత్యయుక్తం ఏకభక్తి విశిష్యతే, ప్రియో హి జ్ఞాన్యోత్యర్థం అహం నాచ మమ ప్రియ. ఈ 4 నిత్యము భగవంతుణ్ణి భక్తితో భజించే ఆత్మజ్ఞాని అత్యుత్తముడు. అలాంటి జ్ఞానికి నేను, నాకు అతను ఎంతో ప్రియులం కావడమే దీనికి కారణం. ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని తాత్వైన మే మతం అస్తి తస్సహి యుక్తాత్మ మామేనా అనుత్తమాం గతి. వీళ్ళంతా గొప్పవాళ్లే అయినప్పటికీ జ్ఞాని మాత్రము నా ఆత్మస్వరూపుడే అని నా అభిప్రాయం. ఎందువల్లంటే అతడు నన్నే పరమగతిగా భావించి సేవిస్తాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మా ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అనేక జన్మలలో ఆచరించిన పుణ్యకర్మల ఫలితంగా జ్ఞాని చివరకు జగత్తు సర్వము వాసుదేవమయం అనే జ్ఞానంతో నన్ను ఆశ్రయిస్తాడు. ఈ లోకంలో అలాంటి మహానుభావులు చాలా అరుదు అని చెప్పడం జరిగింది. ఇది మనము ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీమద్ భగవద్గీతలోని విజ్ఞాన యోగం అనే 7వ అధ్యాయంలో తెలుసుకున్న విశేషం సంపూర్ణం. హరి ఓం తత్సత్.